ఎదుట నిలవకుండా వారిని నేను చెదరగొట్టేదను. వారి ఆపద్దనమందు వారికి విముఖుడనై వారిని చూడకపోదును. దేవుడు తన యొక్క జీవవాక్యమును దీవించి మనందరము కూడా మన యొక్క హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచూ ఉన్నాడని సెలవించిన ఆ దేవునికి స్తుతి నైవేద్యాన్ని, స్తుతి అర్పణాన్ని, స్తుతి దోపాన్ని మనందరం కూడా ఇక్కడ ఉన్న చిన్నలు కానీ పెద్దలు కానీ మనందరం కూడా ఏకముగా దేవుని నామాన్ని స్తుతిద్దాం. గత ఆదివారం రోజు నుంచి ఈ ఆదివారం రోజు వరకు కూడా ఈ మాయలోకంలోనే ఉన్నాం. దేవా, సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలంలో మేము వెనుక పడిన తండ్రి, ఈ దినమున మా అందరినీ కూడా సజీవులుగా ఉంచినటువంటి మా దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సూర్యోదయుడవని, మా విమోచకుడవని, మమ్మల్ని కాచేవాడవని ప్రభువా ఎలుగెత్తి నా తండ్రి మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఇంకా అప్పుడు నా గుండె చేరిపోయాను. ఇంక చూస్తే అయ్యారు వచ్చినట్టు వందలు చెప్తున్నాను, లభిస్తున్నాను. ఎవరు అట్లా నేను అట్లా ఊహించుకుంటున్నాను. ఇంక బాగా భయపడిపోయాను. బలమే చొత్తిపోయా. బాగా వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి గట్టిగా వేసుకొని ప్రార్థన చేసి మా అమ్మని బ్రతికించి ప్రభావ మా మధ్యలోకి తీసుకురావని దేవుని నామమున అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం తలలో ఉంచి చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో మేమందరం సంఘంగా మీ పాదాల దగ్గర కూడుకున్నాం. మొదటిగా నాయన మీరు మాకు ఇచ్చిన నాయన పంటని జ్ఞాపకం చేసుకోండి. ఆ 11 మంది బిడ్డల్ని నైనా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ సంఘంలో కలపడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. దయగల తండ్రి, వారిని ప్రేమపూర్వకంగా సంఘంలోనికి ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రభా, బిడ్డలు ఈరోజు అందరూ బల తీసుకోబోతున్నారు. ఇచ్చే నేను, తీసుకునే బిడ్డలు అందరినీ నాయన దయతో మీరు పవిత్రపరచండి. మా విధేయతలు క్షమించండి, మా లోటుపోట్లు మన్నించండి, మా తొట్టుపోట్లు మన్నించండి, మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి, అర్హత దయచేయండి. ఇక్కడ ఏ పరిస్థితుల్లో ఎవరున్నారో తెలుసునైనా మీ వాక్యం ద్వారా ప్రతి బిడ్డని నాయన ఆదరించండి, బలపరచండి. మీ వాక్యంలో ఉన్న జీవాన్ని మాకు అందించండి. ఆ మీ పరిశుద్ధాత్మను మాతో ఉంచి నడిపించండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందామండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పోము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండాను. చాలండి, ఏంటి చూద్దాం. ఏంటంటే ఎన్నోసార్లు తన వాక్కు ద్వారా, దర్శనాల ద్వారా, మనుషుల ద్వారా, ఎదుటి మనుషులతో మాట్లాడిన దేవుడు. దేవుని స్తోత్రం. ఎలాగండి? తన వాక్కు ద్వారా, తన దర్శనం ద్వారా, మనుషుల ద్వారా, దైవజనుల ద్వారా మాట్లాడిన దేవుడు ఈరోజు ఒక దైవజనుడికి చెప్పాడు, అయ్యా మీరు లెగాలి. ఎక్కడికి అంటే, మీరు బయలుదేరండి, నేను మిమ్మల్ని చోటుకి తీసుకెళ్తాను. అక్కడ మీకు ఒక దృశ్య రూపకాన్ని నేను మీకు చూపిస్తాను. విజువల్ పార్ట్, కంటితో చూస్తూ మాటలు. మామూలుగా ఇప్పుడు మన సినిమా ఎలాగా ఒక సీన్ ఎలాగ చూపిస్తారు, ఇలా జరిగింది ఇలా జరిగింది అన్నట్టు ఇర్మియా గారిని దేవుడు ఒక చోటుకి ఒక సమయంలో పంపించాడు. ఆ సమయంలో బయలుదేరి వెళ్ళేసరికి దేవుడు పంపించిన చోటు ఏమిటి అంటే అదొక కొమ్మరి ఇల్లు. ఆయన మట్టితో పని చేసుకుంటా ఇర్మియా గారు వెళ్ళేసరికి ఆయన ఏం చేస్తున్నారంటే తన పని తాను చేసుకుంటున్నాడు.
ఇది జరుగుతుందన్న విషయం ఆ కుమ్మరికి తెలియదు, కానీ జరుగుతున్న దాన్ని ఎవరు వివరిస్తున్నారు? దేవుడు ఇర్మియా గారికి ఆ దృశ్యాన్ని వివరించడానికి ఆ సమయానికి దీనిలో కనబడేది ఒకటి, వినబడేది ఒకటి. ఎలాగండి? కంటికి కనబడేది ఒకటి, వెనకాల వినబడేది ఒకటి. ఏం జరుగుతుంది అంటే, ఆ కుమ్మరి ఒక మట్టి ముద్దను తీసుకుని సార మీద పని చేయటం మొదలు పెట్టాడు. రోజు జరిగే పని, ఆయనకి ఏం కొత్త కాదు. కుండలు చేసుకోవాలి, వాటిని తయారు చేసుకోవాలి, అమ్ముకోవాలి, అతనిది రోజు జీవన పోరాటం. అయితే ఆ రోజు పర్టికులర్గా ఏం జరిగింది అంటే చూద్దామండి. 3వ వచనం చదువుకుందాం. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. జగట మట్టితో చేయుచున్న కుండ వారి చేతిలో విడిపోగా ఆ జిగటమును మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇర్మియా గారు వెళ్ళేసరికి అక్కడ జరుగుతున్న సందర్భం ఏమిటి అంటే, జాగ్రత్తగా వినాలండి. కంటికి కనిపించేదేమో మనిషి చర్య, కానీ దానికి వాయిస్ ఓవర్ ఇచ్చేది ఎవరు? దేవుడు. ముందు చర్య ఏమిటో మాట్లాడుకుంటే చూస్తే అక్కడ రోజులాగానే ఈ కుమ్మరి తనకు అలవాటైన పనే చేస్తున్నాడు. ఏంటి? కొన్ని కుండలు చేయటం, ఎలాగా ఉపయోగపడేలాగా, నాణ్యతతో ఉండేలాగా, 4 రోజులు గట్టిగా మన్నేలాగా నాణ్యమైన పనే చేస్తున్నాడు. అయితే ఆ రోజు ఆ సందర్భంలో జరిగింది ఏంటి అంటే, తను కుండ చేస్తున్నాడు. మరి ఏం చేతనో సగం రూపం వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉందండి, ఆ జిగటమును సారె మీద నుంచి కింద పడిపోయిందంట. ఎలాగండి? సారె మీద నుంచి చాలా ఈజీగా రాసేసారు. ఏమని? కింద పడింది. తీసుకుని మళ్ళీ దాన్ని ఒక మంచి పాత్ర, కింద పడటం తీసుకోవటం అంత తేలిగ్గా జరిగే పని నా జీవితంలో? కొద్దిగా ఆలోచిద్దామండి. కింద పడటం తీసుకోవటం అంత తేలిగ్గా జరిగే పని నా జీవితంలో? బైబిల్లో అయితే ఒక్క లైన్తో రాసేసారు. ఆ జిగటమును ఆయన సారె మీద నుంచి కింద పడిపోగా ఆయన మళ్ళీ దాన్ని తీసుకుని తనకు యుక్తమైనట్టుగా ఒక పాత్రని, మామూలుగా ఒక ఎండిపోయిన మామిడి టెంక తీసుకుని ఒక మనిషి మట్టిలో నాటి నీళ్లు పోస్తాడు. దేనికోసం? ఆ టెంకలో ఆ నీళ్లు పోసినోడికి ఒక చెట్టు కనపడింది. దేవుని స్తోత్రం. ఒక పంట కనపడింది, ఒక పండు కనపడింది, ఒక తీపి కనపడింది. ఎన్ని కనపడింది ఆ ఎండిపోయిన టెంకలో? ఒక ఎండిపోయిన టెంక తీసుకుని నేలలో పెట్టే మనిషికి ఏమి ఉంటుంది మనసులో? ఈ టెంక చెట్టు అవ్వాలి, కాయ అవ్వాలి, కాయలు కాయాలి. ఆ తీపి నేను, రైతులు ఉంటారు, ఒక బస్తా ధాన్యం కొనుక్కుంటారు, విత్తనాలు, ఒక్కొక్క విత్తు నాటుకుంటూ వెళ్తాడు. ఒక విత్తేసినప్పుడల్లా ఏ మనసులో కోరుకుంటాడు? ఇది 10 గింజలు, 50 గింజలు, గుప్పిడి గింజలు అవి తిరిగి వస్తే నా అవసరాలన్నీ అనుకుంటాడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ కనబడేదేమో మట్టి ముద్ద అయితే, ఆ కుమ్మరికి కనబడేది ఏంటంటే ఆ మట్టి ముద్దకి యోగ్యత కలిగిన జీవితం ఇవ్వాలి. దేవుని స్తోత్రం. మనందరికీ ఏం కనబడుతుంది? మట్టి ముద్దలాగానే కనబడుద్ది. దానికి విలువ ఉండదు, దానికి ఖరీదు ఉండదు, దాన్ని ముట్టుకోవాలనే ఆశ ఎవరికి? కానీ ఈ కుమ్మరికి మాత్రం దానిలో ఏం కనబడుద్ది? యోగ్యత. దేవుని స్తోత్రం. అంటే కుమ్మరి తయారు చేసేటప్పుడు మట్టి ముద్దలో ఏం చూశాడు? ఆ మట్టి ముద్దకి యోగ్యతనిచ్చే దారి చూపించాడు. దేవుని స్తోత్రం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోగ్యతనిచ్చే దారిలో జరిగింది ఏంటంటే,
చాలా చిన్నగా రాసేసారు. మనం వివరించుకోవాలి ఏంటంటే, ఆ మట్టి ముద్ద సారె మీద నుంచే జారి పడిపోయిందంట. విడిపోవటము, మందం సరిగ్గా లేకపోవటము, ఎచ్చు తక్కువలు ఉండటము, షేపు రాకపోవటమో కాదు. అసలు జరిగిందంటే పూర్తిగా ఆయన చేతుల్లోంచే జారి కింద చాలా ఈజీగా రాసేస్తాం. ఏమనంటే చెయ్యి చాపి తీసుకున్నాడు. అవునా? చెయ్యి చాపి తీసుకోగానే అంత అయిపోయిందా? మామూలుగా అనుకున్నాం, మన ఇల్లు మనమే కదా శుభ్రం చేసుకునేది. లగంగాల్లో ఒకసారి తడిగుడ్డేస్తారు, పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఒకసారి తడిగుడ్డేస్తారు, 4ంటికి ఒకసారి తడిగుడ్డేస్తారు, 6ంటికి ఒకసారి తడిగుడ్డేస్తారు. అలా అని చెప్పి తింటా ఉంటే ఒక ముద్ద జారి మనం తుడిసిన దాని మీద పడితే ఆ ముద్ద తీసుకుని కట్టున్నావా? కాదు కదా. మరి పడిపోయిందని అంత ఈజీగా ఎలా తీసుకుంటావు తిరిగి? కొమ్మరి ఏమన్నా మనలాగా టైల్స్ మీద కూర్చుని వర్క్ చేస్తూ ఉంటాడు అంటే దేవుకోటాకి, ఆయన మట్టిలోనే కూర్చుంటాడు. ఒక్కసారే ఆ సారె మీద ఉన్న ఆయన చేతుల్లో ఉన్న మట్టి తప్పితే కింద ఉన్నదంతా ఏంటి? మురికే. సారె మీద నుంచి ఎప్పుడైతే కింద పడిందో ఆయన తీసి పారేసిన రాళ్ళు అంటుకుంటాయి మధ్యలో, ఆయన తీసి పారేసిన కాఠిన్యతలు అంటుకుంటాయి. ఆయన చక్కగా జల్లించిన ముందు ఉన్నాయే కఠినమైన పదార్థాలు, వ్యర్థ పదార్థాలు, గడ్డి, మసిక, మాత్ర మొత్తం ఒక్కసారి పడగాలి ఏమైపోతాయి? మళ్ళీ ఈ ముద్ద అనుకుంటది, నేను మెత్తగానే ఉన్నాను, నేను మళ్ళీ ఇంకో రౌండ్కి రెడీ అనుకుంటది. ముద్దకి తెలియదు ఏంటంటే అసలు అది ఏ పాత్ర చేయడానికి అనుకూలం అవ్వదు. ఎందుకంటే ఎన్నో కాఠిన్యతలు పడగానే వచ్చి దానిలో ఏమైపోతాయి? చేరిపోతాయి. ఈ కొమ్మరి మళ్ళీ పాత్ర చేయాలంటే మామూలుగా అనుకుందాం, ఒక చెట్టు నాటావు, దాన్ని పండు తినాలంటే దానికి ఒక టైము ఎదురు చూడాలి. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు దాన్ని కాపాడుకుంటూ వస్తే కానీ 4వ సంవత్సరంలో అది ఒక పండు నీ చేతికి. అలాగే నువ్వు మెత్తగా ఉన్నంత మాత్రాన నువ్వు యోగ్యతకి అర్హత అనేది అసలు లేదు. ఎందుకంటే పడిపోయిన మరుక్షణం ఎన్నెన్ని మలినాలు వచ్చి ఆ ముద్దలో చేరతాయో ఆ కొమ్మరికి తెలుసు. కానీ మట్టి ముద్దకి తీసుకున్నాడు. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ పనికిరాదు, జల్లెచ్చడం కుదరదు. రాళ్ళు ఏరాలంటే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ మొదటి నుండి. ఎలాగా? మళ్ళీ ఎండబెట్టాలి, మళ్ళీ జల్లెచ్చాలి, మళ్ళీ పిసకాలి, మళ్ళీ తయారు చేయాలి. ఒక్క చుక్క నీరు ఎక్కువ అవ్వకూడదు, ఒక్క చుక్క నీరు తక్కువ. మళ్ళీ పడిపోయిన దాన్ని ఒక స్థితికి తీసుకురావాలంటే ఆయన పాత్ర చాలా ఉంది. దేవుని స్తోత్రం. కానీ ఈ మట్టి ముద్ద అనుకుంటుంది, నాలో కొద్దిగా నీరు ఉంది కాబట్టి, నేను ఇంకా మెత్తగా ఉన్నాను కాబట్టి నేను దేనికైనా రెడీ కాదు. పడిపోయి మళ్ళీ దేవుడి చేతిలోకి వెళ్ళాలంటే మనకి కూడా ఒక ప్రిపరేషను కావాలి. అంత తేలికేమీ కాదు. పడిపోయాను, ఎమ్మటనే మనసు మార్చుకుంటాను, ఇక ఏ యోగ్యతకైనా నేను సిద్ధం అంటే కాదు కాదు కాదు. ఎన్నెన్నో మలినాలు మళ్ళీ దేవుడు మన జీవితంలోంచి తీసేయాలి. అయితే ఇప్పుడు దేవులారా, ఇలాంటి కథే ఒకటి ఎప్పుడో జమానాలో జరిగింది. అది ఈరోజు ఒక దృశ్య రూపంగా చూపించాడు దేవుడు. ఏంటంటే ఇలాంటి కథ ఒకటి ఎప్పుడో జమానాలో చాలా ఏళ్ల క్రితం జరిగింది. అయితే ఇదేదో కొత్తగా చూపించినట్టు దేవుడు ఇర్మియా గారికి ఈరోజు, ఎక్కడైనా ఇలాంటి కథ జరిగిందా బైబిల్లో? గుడైన ఈరోజు కొద్దిగా 10 నిమిషాలు ముందు ముగిస్తాను. ఎందుకంటే బోడపాడులో మన సంఘస్థులు జయరాజు గారు చనిపోయారు. బాధలో ఉన్న కుటుంబాలని ఆదరించాలి. సీనన్న ఆటో ఉంటుంది, మన బండి ఉంటుంది. నాన్నగారు వాళ్ళు కొద్దిగా రాగలిగిన వాళ్ళు అందరూ రండి, ఆ కుటుంబాన్ని ఆదరించి వద్దాం, సరేనా? దమగోబా అన్నం తినేసి వస్తే బయలుదేరదాం. అక్కడ కార్యక్రమం కూడా మనమే చేయాలి. సరే, వాక్యం దగ్గరికి వచ్చేద్దాం.
ఈ రోజు ఇర్మియా ప్రవక్త దగ్గర జరిగింది ఏమని, ఒక కొండ మీద ఒక సారె మీద నుంచి ఒక మట్టి ముద్ద జారి పడిపోతే ఆ మట్టి ముద్దని మరలా తీసుకుని దానికి చేయగలిగినవి అన్ని చేసి మరలా దానికి యోగ్యతనిచ్చి, దేవుని స్తోత్రం, దాన్ని దేవుడు ఏం చేశాడంట, అర్హమైన పాత్రగా. ఇలాంటి కథ బైబిల్లో ఇంతకు ముందు ఎప్పుడన్నా జరిగిందా? జరిగింది. చూద్దాం రండి. ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం చదువుకుందామండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. దేవుని స్వరూపమందు నరుని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. పురుషునిగాను వారిని సృజించెను. చాలండి. ఒకరోజు సృష్టి అంతటిని చేసిన దేవుడు చివరికి వచ్చేసరికి చేసిన ఆలోచన ఏంటంటే, ఈ సృష్టిని కాపాడటానికి, నడిపించటానికి, ఏలటానికి ఒక మనిషిని నేను ఏర్పాటు. అందుకని చెప్పి అందరూ అనుకుంటారు. ఒక చిన్న కథ చెప్పుకుని మనం ముందుకెళ్దాం. ఏంటంటే, ఒక ఈగ ఒక గర్భగుడిలో పుట్టిందంట. దానికి ట్రైన్ గర్భగుడిలో అభిషేకాలు జరిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోవటానికి ఏదో ఒక దారి ఉండదు కదా. పుట్టింది, పెరిగింది, పెళ్లి చేసుకుంది, బిడ్డలను కంది. ఏక జీవితం ఎన్ని రోజులు? మహా అయితే 2 వారాలు, 14 days, 14 to 16 days. ఈ 14-16 రోజుల్లోనే బాల్యం అయిపోయింది, యవ్వనం అయిపోయింది, కౌమారం అయిపోయింది, వృద్ధాప్యానికి కూడా వచ్చేసింది. సరే, కొద్దిగా చూపు తగ్గేసరికి నడుస్తా తుళ్ళి ఎదురు దెబ్బ తగిలి ముందుకు పడబోతే ఎవరో వచ్చి ఈ ఈగని ఆదుకున్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎవరైనా ఇలా తగలంగానే ఎవరు తగిలేరు, ఏం తగిలేదని తెలిసింది కదా. అలాగే ఎవరో తగిలేరు, కానీ ఆళ్ళు కాదు. ఎందుకంటే అసలు ఆ ఛాన్సే లేదు. ఎందుకు లేదు అంటే, రోజు ఇది చూసే రూపం ఎవరిదంటే ఆ భగవంతుడి విగ్రహం. దేవుని స్తోత్రం. ఎలాగా? ఒక చెయ్యి పైకి, ఒక చేత్తో శంకు చక్రాలు, మెడలో దండ. కొన్ని సంవత్సరాలుగా దాని శిష్యులు తన జీవితకాలం అంతా చూసిన రూపం ఎవరిదే? ఆయనదే, భగవంతుడిది అనుకుంది. అంత పెద్ద భగవంతుడు ఎంత చిన్న ఏగకి ఎలా ఆదుకుంటాడు? కానీ తగిలిన రూపం మాత్రం ఎవరిదే? పట్టుకుని చూస్తే మెడలో దండ ఉంది. అయ్యా, నా కోసం నువ్వు ఎంతగా మారి తగ్గించుకున్నావా అని చెప్పి ఆయన పట్టుకుని ఆడటం మొదలుపెట్టింది. ఏమిటి అంటే దాని బాధ, అంత పెద్ద భగవంతుడు ఈ ఏగ పడిపోతుంటే దాన్ని ఆపటానికి తనని ఎంతగా తగ్గించుకుని ఏగ ఎత్తుకు మారెళ్ళి ఏగను ఆదుకున్నాడు. ఎవరి స్తోత్రం. ఇది చాలా బాగుంటుంది. అలాగే అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు నీకు నాకు రూపాన్ని ఇవ్వటం కోసం తన చేత్తో మట్టిని పిసికి రూపాన్ని ఇవ్వటానికి మురికయ్యాడు. ఎలాగంటే, అంత పెద్ద ఆకాశంలో ఉండే గొప్ప దేవుడు ఆదాము గారికి రూపాన్ని ఇవ్వటానికి తనను తాను తగ్గించుకుని గుప్పెడు మట్టి తీసుకుని దాన్ని పిసికి దానికి ఒక రూపం ఇచ్చి అన్నాడు, మన పోలికలో ఆదామును చేద్దాం. ఎప్పుడో నిన్న మొన్న తగ్గించుకోవాలా దేవుడు. మనకు రూపాన్ని ఇవ్వాలనుకున్న రోజే దేవుడు తన స్థాయిని తగ్గించుకుని తన చేతుల్ని మురికి చేసుకోవడానికి ముందుకి. అయితే దేవుని బిడ్డలారా, కొన్ని రోజులు వీళ్ళిద్దరి ఆలోచనలు ఒకలాగే సాగిని. అయితే ఒకరోజు ఉన్నట్టుండి ఏమైందో కానీ చూద్దామండి. పేజీ తిప్పుతాం. 3వ అధ్యాయానికి వద్దాం. 3వ అధ్యాయం 19వ వచనం చదువుకుందామండి. నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందుము. నేల నుండి నీవు తీయబడితివి.
నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని జాగ్రత్తగా అందామండి. ఒకరోజు ఆదాము గారికి దేవుడికి మధ్యలో మనస్సు విడిపోయేంత సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే మనస్సు దేవుడి మనస్సులోంచి మన మనస్సు వేరే దాన్ని కోరుకుని ఎప్పుడైతే ఆయన చిత్తాన్ని వదిలేసిందో ఆ రోజే సారె మీద నుంచి కింద పడిపోయినట్టు. పడిపోవటం అంటే అర్థం ఏంటి? దేవుడి మనస్సు నీ మనస్సు వేరైపోవటమే జీవితంలో. నీవు మన్నే కనుక మన్నైపోతావు అని అన్నది శాపం కాదు, జాగ్రత్తగా ఆలోచించండి. పడిపోవాలి అని తిడితే శాపం, పడిపోయావు కాబట్టి చెప్పింది వాస్తవం. ఏంటండి? నువ్వు ఇలా జరగాలి నీకు అని చెప్పింది శాపం, జరిగిపోయిందని చెప్పాడు ఆదామా. ఎందుకు అసలు దేవుడు ఆదాము గారిని పంపించేశాడు ఏదైనా తోటలోంచి అంటే, ఎప్పుడైనా ఆదాము గారు చేయి చాపి జీవవృక్ష ఫలాన్ని తింటే నిత్యత్వం ఎప్పుడు బతికే ఉంటాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఏదైనా తోటలోంచి వెళ్ళిపో, ఆల్రెడీ పడ్డావు, ఒకరోజు మళ్ళీ మట్టిలాగా. ఎందుకంత కోపం అంటే జాగ్రత్తగా వెళ్దామంటే, దేవుడికి ఆదాము గారు నిత్యత్వంలో బతకడం ఇష్టం లేదని కాదు. మరి ఎక్కడ బతకడం ఇష్టం లేదంటే పాపంలో నిత్యత్వానికి వెళ్ళటం ఇష్టం. కాబట్టి అన్నాడు, నువ్వు మొన్నైపో అన్నాడు. ఆ కొండ కింద పడింది, కానీ దాన్ని తీసుకోవడానికి ఆ రోజు యేసయ్యకి అవకాశం. ఆదాము అనే కొండ సారి నుంచి ఏమైపోయింది? కింద పడిపోయింది. దాన్ని మళ్ళీ తీసుకోవడానికి అవకాశం దేవుడికి. అయితే బాగా ఆలోచించి కొన్ని వందల సంవత్సరాల తర్వాత దేవుడు ఊరికినే వదిలేడుగా దేన్ని అన్నాడు, మళ్ళీ చెయ్యి చాపి వెనక్కి తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేశాడు. దేవుని స్తోత్రం. అందుకని యేసయ్యని పంపి అన్నాడు, అయ్యా నువ్వు లోకంలో ఈ శరీరానికి ఎలాంటి కల్మషం అంటకుండా దీన్ని ఒక 33.5 సంవత్సరాలు కాపాడి మళ్ళీ నా దగ్గరికి తీసుకురా అన్నాడు. ఏమన్నాడు దేవుడు? యేసయ్య చెప్పిందంటే, ఈ శరీరాన్ని 33.5 సంవత్సరాలు ఏ కల్మషం లేకుండా కాపాడి మళ్ళీ నా దగ్గరికి. ఎందుకు అంటే జాగ్రత్తగా, ఈ సారం మీద తిరుగుతూ జీవితం అనే సారం మీద తిరిగి అలిసిపోయి ఏదో ఒక రోజు ప్రతికుండా కింద. అయితే జరిగింది ఏంటంటే, ఒక్క పాత్ర మాత్రం ఏ పాపం అంటుకోకుండా సారి మీద నుంచి కింద పడింది. కాకపోతే దేవుడు చేసింది ఏంటంటే, అది మనలాగా పాపానికి లోబడి పడిపోయిన కుండ కాదు. మరి ఎలాంటి కుండ అంటే, పరిశుద్ధత కోసం పడిపోయిన కుండ. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే యేసయ్య మరణాన్ని చూశారో దేవుడికి మహోన్నతమైన అవకాశం వచ్చింది. ఏంటంటే, పడిపోయిన దాన్ని మళ్ళీ ఆ మట్టిని తీసుకునే అవకాశం. ఎందుకంటే మురికైన వాటిని ఆయన తీసుకోవడానికి ఆయన మనసు. కాబట్టి అన్నాడు, ఆ పడిపోయిన దాన్ని, ఆ పరిశుద్ధమైన ముద్దని మళ్ళీ నాకు లేపివ్వండి అన్నాడు. చక్కగా పునరుద్ధానంలో యేసయ్య ఒక బంగారపు కుండలాగా మళ్ళీ ఆయన చేతుల్లోకి. దేవుడు మనకి ఇష్టం ఇచ్చింది ఎందుకు, మళ్ళీ తీసుకొచ్చింది ఎందుకంటే, దేవుని బిడ్డలారా, నిజమే పడిపోవడం చాలా తేలిక. అలా అని చెప్పి లేవలేని స్థితిలో ఏం పడిపోదు జీవితం. పడిపోవటం చాలా తేలిక. అలా అని చెప్పి లేవలేని స్థితిలో ఏ మనిషి పడిన ప్రతి మనిషిని లేపటానికి దేవుడి చెయ్యి ఎదురు చూస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. మనకు కూడా మన అనుభవిస్తాడు. ఏమని? ఆయనకి మనం నిత్యత్వంలో ఉండటం ఇష్టం. మనకు పరలోకంలో మనం ఆయనతో పాటు ఎల్లప్పుడూ యుగయుగాలు ఉండటం ఆయనకి. ఆ రోజు ఆదాము గారికి ఇవ్వటానికి ఒప్పుకోలేదు. ఎందుకు లేదంటే, నిత్యత్వాన్ని ఇస్తే ఆ జీవితం అంతా పాపంలోనే ఈరోజు ఇవ్వడానికి సిద్ధమే. అందుకనే మనందరికీ దేవుడు బాప్తీసాన్ని రక్షణ ఇచ్చి అన్నాడు,
మీరు ఒక కొండ ఉంది చూసారా, మొట్టమొదట మరణాన్ని జయించి వెనక్కి వచ్చిన ఒక మంచి ముద్ద ఉంది చూసారా, ఆ ముద్దలాగా కనుక మిమ్మల్ని మీరు కాపాడుకోగలిగితే దేవుని స్తోత్రం, మిమ్మల్ని నేను నిత్యత్వంలోకి. కాబట్టి యేసయ్య చేసిన గొప్ప విధానం ఏంటంటే, ఇదిగో నా శరీరాన్ని తీసుకుని నా రక్తాన్ని తాగి నాలో ఏక శరీరంగా ఉంటే మిమ్మల్ని కూడా ఆయన చెయ్యి పట్టి లేపి యోగ్యత కలిగిన పాత్రలుగా, ఓకే ఒప్పుకుందాం, ఆయన చేతుల్లోంచి జారి నేల మీద పడ్డాం. కొన్ని కాఠిన్యతలు, కొన్ని ఇబ్బందులు, కొంత మురికి మన జీవితంలోకి వచ్చింది. కానీ మళ్ళా కొమ్మరి చేతిలోకి వెళ్ళాలి అనే మనసు నీకుంటే నిన్ను బాగు చేయటానికి ఆయన ఎప్పుడూ సిద్ధమే. ఎవరి స్తోత్రం. పడ్డాం, లెగుద్దాం, మురికయ్యాం, కడుక్కుందాం, బలహీన పడ్డాం, బలవంతులు అవుదాం, ప్రార్థనా లేమితో ఉందాం, ప్రార్థనా పరులు అవుదాం, ఇబ్బందుల్లో ఉన్నాం, ఇబ్బందులు దాటదాం. మరి ఏంటి అంటే, దేవుడు ఇచ్చిన అనుభవం ఒకటి, పడిపోయిన స్థితి నుంచి మళ్ళీ లేచి నిలబడి యోగ్యత కలిగిన పాత్రగా జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలంటే ఒకే ఒక్కటి, ఆయనలో ఉన్న సుగుణాలు మళ్ళీ మట్టి ముద్దలోకి. అందుకని ఆయన అన్నాడు, నా శరీరం తిని నా రక్తం తాగిన వాడే నా తండ్రి రాజ్యంలోకి. ఈ బల్ల ఏదో ఒక రొట్టె, ఒక ద్రాక్ష రసం కాదు, మనిషికి నిత్యత్వాన్ని ఇవ్వటానికి దేవుడిచ్చిన నిబంధన. ఏమిటి? ఎవరైతే నా రక్తం తాగి నా శరీరాన్ని తీసుకుంటారో వాళ్ళు పరలోక రాజ్యానికి. అది చివరిది. మరి మొదటిది ఏంటి అంటే, నువ్వు ఎప్పుడు బల్ల తీసుకున్నా గుర్తు పెట్టుకోవాల్సిన విధానం ఏంటంటే, నీలో ఉన్న బలహీనతలను దాటడానికి ఆయన దానిలో ఒక శక్తిని నిక్షిప్తం చేశాడు. ఎలాంటి ఇబ్బందినైనా, ఎలాంటి అనారోగ్యాన్నైనా, ఎలాంటి పరిస్థితినైనా నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో ఏముంది? విడుదల ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడి ద్వారా కొందరు ఎన్నో ఏళ్ళుగా సాగుతున్నాం, కొందరు కొత్తగా వచ్చాం. దేవుడు బలారాధనని ఏర్పాటు చేయడానికి ఉన్న ఒకటి, పడిపోయిన జీవితాలకి లేవాలంటే కడగబడాలి, ఆ రక్తంలో ఉంది. బలం కావాలి, ఆయనే ఇస్తాడు. విడుదల కావాలి, ఆయనే ఇస్తాడు. జీవితాన్ని కొనుక్కోవడానికి సమయం కావాలి, సందర్భం కావాలి, అవకాశం కావాలి, బలం కావాలి. అన్ని దేవుడు బలారాధనలోనే. కాబట్టి బలారాధనలో పాల్గొనే మనం చేయాల్సింది ఏంటి అంటే, అయ్యా నీ శరీరం తీసుకుంటున్నాను, నీలో ఉన్న సుగుణాలు నాలో ఉన్న కాఠిన్యతలు తీసేసే. అయ్యా నీ రక్తాన్ని తీసుకుంటున్నాను, విడుదల దయచే, విమోచన దయచే, జై జీవితం దయచే, నీకు అనుగుణంగా నడిచే శక్తి నాకు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరం దేవుని దయలో ధన్యులుగా చెప్పుకోవాలి. ఎందుకంటే మనం అందరినీ పిలిచి దేవుడు ఆయన శరీరాన్ని. కాబట్టి ఎవరికి వాళ్ళు, ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళకి తెలుసు. అయ్యా నాకు ఈ విషయంలో జయం కావాలి, నాకు ఈ విషయంలో విడుదల కావాలి, నాకు ఈ విషయంలో స్వస్థత కావాలి, నాకు ఈ సమస్య మీద గెలుపు కావాలి. నీదిగో నిన్ను నేను తీసుకుంటున్నాను, నువ్వు నాలో ఉన్నావు. ఎక్కడికి వచ్చేసావు? నాలో నీవు, నీలో నేను. ఎవరిలో ఆయన ఉంటే వాళ్ళకి స్వస్థత. దేవుని స్తోత్రం. ఎవరు ఆయనలో ఉంటే వాళ్ళకి విడుదల, ఎవరు ఆయనలో ఉంటే విమోచన. కాబట్టి అన్నాడు, రండి దేవుని వల్ల తీసుకుందాం, సిద్ధపడండి. బాప్తీసం తీసుకున్న ఏ మనిషి కూడా బల్ల ఆరాధనను తప్పించుకుని వెళ్ళకూడదు. సిద్ధపడలేదు, రాలేదు అనే మాట్లాడకుండా సంఘం అంతా బల్లారాధనకి ముందుకు వెళదాం, ప్రార్థన చేసుకుందాం. రండి. నేను బ్రతికినప్పుడు ప్రభు ఎంతగానో నన్ను బట్టి మీరు తొక్కబడి మా ప్రభు మరలా జారిపోతున్న ఆయన బట్టి మా ప్రభు తిరిగి మా ప్రభు
అయ్యా మీ బిడ్డగా చేసుకున్నందుకు మీకు వందనాలు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. అలా చేయాలంటే అయ్యా మీరే ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు మా ప్రభా ఏ మాలిన్యం అంటకుండా మా ప్రభా అయ్యా మా కోసం సిలువ మరణాన్ని పొంది అయ్యా మృత్యుంజయుడిగా లేచి మా ప్రభు అందుకే నాయన ఇదిగో నాయన నల్లబడి మాత్రం నాయన తగినది కాదయ్యా నా బ్రతికంతా నాకు తెలుసు ప్రభు నా పాపాలన్నీ నాకు తెలుసు. తండ్రి కృపగలిగిన దేవా మీకు వందనాలైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీ పాదాల దగ్గరకు వస్తున్నాం. ఒకనాడు నాయన ఆదాము గారు మీ మనస్సు నుంచి వేరే, మీ ప్రణాళిక నుంచి వేరే, మీ మహోన్నతమైన దారిని వదిలిపెట్టి మీ మనస్సు ఆయన మనస్సు వేరే బద్దలైన జీవితంలో కింద పడిపోతే నాయన పడిపోయారు అని చెప్పి బాధలో నాయన మీరు వాస్తవాన్ని చెప్పారయ్యా. నువ్వు పడిపోయావయ్యా, మడిలో మన్నైపోతావు అని బాధలో చెప్పావు, కానీ కోపంతో ఏం చెప్పలేదయ్యా. నిత్య జీవం దూరం చేసుకున్నాడని ఎంతో నాయన కుమిలిపోయి యేసయ్యను భూమి మీదకు పంపించి ఆ బంగారుపు విత్తనాన్ని నాయన భూమి మీద ఉంచారు అయ్యా. 33.5 సంవత్సరాలు ఈ దేహానికి ఎలాంటి మట్టి కల్మషం మురికి అంటకుండా కాపాడు. నిన్ను చేత్తో తీసుకుని సమస్తమైన మానవాళిని మరోసారి నిత్య జీవం వైపు నడిపిస్తారని అయ్యా యేసయ్య నాయన భూమి మీదకు వచ్చారు, మా కోసం బలియాగం అయ్యారు, రక్తాన్ని కార్చారు, ఆయన శరీరాన్ని నాయన మాకు ఇచ్చారు. ఈరోజు ఇక్కడ ఉంది నాయన ఆ శరీరాన్ని మేము తీసుకొచ్చుండగా నాయన ఆయనలో ఉన్న సుగుణాలు మాకు రావడానికి సహాయం చేయండి. ఆ రక్తంలో విడుదల ఉందనైనా, విమోచనం ఉంది, గొప్ప జీవితాన్ని నాయన కొనసాగించగలిగిన శక్తి నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో ఉందనైనా. అది తీసుకుని చుండగా మాకు కూడా విడుదల, స్వస్థత, విమోచన దయచేయండి. వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, ఈ వారం అంతా నడిపించండి నాయన. అలాగే 17వ తారీఖు కూటం ప్రభు మాతో మాట్లాడండి, అంతా నాయన చక్కగా జరగడానికి సహాయం చేయండి. ఈరోజు వాక్యానికి నీరు కట్టి ఫలింప చేయండి, నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బలం తీసుకునేవాళ్ళు అలాగే ఉండి ప్రార్థన చేసుకుందామండి. ఎవరైనా ఒకళ్ళు సంఘం అంతటి తరపున ఒక ప్రార్థన చేయండి. అయ్యా గత నెలలో మా విధేయతలు బిడ్డలైనా మీ సన్నిధిలోకి వచ్చారు, వాడు జీవితాంతం మీతో నమ్మకంగా ఉండడానికి సహాయం చెయ్యి అని దయచేసి కూడా ప్రార్థన చేద్దామండి. తండ్రి ఈ రోజు వరకు నాయన ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చినైనా మా అందరినీ మీ సన్నిధిలో సజీవులుగా ఉంచారు, మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నాయన. ఈ నెల ప్రభువా మా ప్రతి అవిధేయతని నాయన మీరు ప్రేమతో క్షమించి తెలియజేసుకుంటున్నాం. అయ్యా ఈ రోజు మీరు మాట్లాడారు నాయన. ఆదాము గారు నాయన మీ చేతిలోంచి జారిపోయినప్పుడు తిరుగు తీసుకునే అవకాశం లేక ప్రభువా మీ రోజు ఎప్పుడో పడిపోయిన ఆదాము నుంచి ప్రేమను బట్టి వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంఘం మీదనైనా మీ పరిశుద్ధాత్మ ఉంచండి, ప్రార్థన చేసే వాళ్ళని లేవనెత్తండి, విజ్ఞాపనకర్తలను లేవనెత్తండి, బోధించి జవాబులు రావడానికి సహాయం చేయండి. ఈ క్షేమాన్ని దయచేయండి, చేతి పనులను దీవించండి, ఉద్యోగస్తులు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబంలో సంతోషం ఉండడానికి సహాయం చేయండి, సమాధానం దయచేయండి, దూరం జ్ఞాపకం చేసుకోండి. 17వ తారీఖు నాయన కూటం ప్రభు ఆ రోజు మాతో మాట్లాడండి, క్రమాల్లో తోడుగా ఉండండి అయ్యా. 10 మందిని ఇచ్చామనైనా ఈ 10 మందిని ఉన్నవారిని జాగ్రత్త చేసుకుని నడిచే కృప మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించలాగున దయతో మా అపరాధాలు క్షమించండి, శోధంలో కీడు నుంచి తప్పించండి. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదులంత నాశనం, యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనకు కలుగును గాక, ఆమేన్.